చైతన్య తాగుతున్నాడని జీవన అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసేలా చేస్తుంది. ఇక దాంతో అక్కడ ఉన్న సునంద అయితే మొత్తం నిజం తెలుసుకొని చైతన్యని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సునంద అయితే ఏంటి చైతన్య నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు. అయినా తాగిన వాళ్ళంటే నాకు నచ్చదు. తాగిన వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న శశికాంత్ కూడా చైతన్యకి వార్నింగ్ ఇస్తాడు. ఇక వాళ్ళు ఆ మాట అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే జీవనతో ఇలా అంటూ ఉంటాడు. జీవన చైతన్య ఎలాంటి వాడో నాకు తెలుసు. నువ్వు చైతన్య చేతిలో గ్లాస్ పెట్టి ఫోటో తీసి ఇచ్చినా సరే నేను నమ్మను. చైతన్య గురించి నాకు పూర్తిగా తెలుసు. అందుకే నువ్వు ఏమన్నా సరే నేను ఇప్పుడు నిన్ను ఏమీ అనలేను. కాబట్టి ఇంకెప్పుడు చైతన్యాన్ని ఇలా చేయాలని ఇలా మాటలు అనిపించాలని నువ్వు అస్సలు అనుకోకు అని చెప్పి ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ ఉన్న చైతన్య అయితే జీవనతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఇలా ఇరికిస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటాడు. దాంతో జీవన అయితే చెప్పాను కదా వారం తిరిగేలోగా మీ అమ్మ వాళ్ళతో నీకు చీ కొట్టేలా చేస్తానని. మీ అమ్మ వాళ్ళు నిన్ను చీ కొట్టేలా చేశాను చూస్తావా, దట్ ఈస్ జీవన అని చెప్పి అంటుంది. దాంతో చైతన్య అయితే జీవనపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.